అందరూ బాగున్నారా? నా ప్రతి ఒక్క వీడియోను చూస్తూ ఆనందిస్తూ ఆదరిస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులకు, నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులందరికీ నా నమస్సుమాంజలి. ఇక ముందు ముందు పెట్టబో ప్రతి ఒక్క వీడియోను ఇలానే ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఇంకా కథలోనికి వెళ్దామా? రామాపురం అనే ఊరికి కృష్ణమూర్తి గారే ప్రెసిడెంటు. అతని భార్య పేరు రాధమ్మ. ఒక్కగానొక కుమారుడు అజయ్. ఒక్కగానొక కుమారుడు కావడంతో అతడిని ఎంతో గారాబంగా పెంచారు. అతడు బాగా చదువుతాడు, కానీ మంచి లక్షణాలు ఏ ఒక్కటి లేవు. పెద్దలను గౌరవించడం, ఇతరులతో మంచిగా మాట్లాడడం అంటే ఏమిటో తెలియదు. డబ్బుందన్న గర్వం, బాగా చదువుతాననే అహంకారం. కుమారులు ఈ లక్షణాలు తల్లికి నచ్చేవి కావు. తండ్రి మాత్రం కుమారుని ఎప్పటికప్పుడు వెనకేసుకుంటూ వచ్చేవాడు. తండ్రి గారాబం వల్లనే కుమారుడు చెడు సావాసం చేస్తూ దారి తప్పాడు. తల్లి కుమారుడి యొక్క ప్రవర్తనను చూస్తూ బిడ్డను సక్రమైన మార్గంలో పెట్టకపోతే చేతికి అందడేమో అని భావించి కుమారుడిని పిలిచి, నాయనా, నీవు మా కుమారుడివే కాదు, రానున్న కాలంలో ఈ ఊరికి ప్రెసిడెంట్వి. మీ నాన్నగారి తర్వాత ఈ బాధ్యతలన్నీ చూసుకోవలసిన వాడివి. కాబట్టి మంచి ఏదో చెడేదో తెలుసుకోవలసిన వాడివి. ఈ మనుషులందరూ పైకి కనిపించేంత మంచివాళ్ళు కాదు, అలాని చెడ్డవాళ్ళు కాదు. స్వార్థంతో కూడినటువంటి మనుషులు. వారి అవసరాల కోసం మాయ చేయడం, మోసం చేయడం, స్వార్థంతో బతకడం వీరి నైజం. కాబట్టి చిన్నవాడివి ఇవన్నీ తెలుసుకోలేవు. ఈ ఒక్కరోజు కళ్ళతో కాకుండా మనసుతో చూసి ఆలోచించు, నీకు నువ్వే తెలుసుకో అని తల్లి చెబుతుంది. తల్లి మాటలను గౌరవించినటువంటి అజయ్ ఊరు అంతా తిరిగి అన్నీ తెలుసుకోవడానికి నడుస్తూ ఉంటాడు. అలా నడుస్తూ ఉండగా ఒక కళ్ళు లేని భిక్షగాడు అందరినీ యాచిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి ఆ భిక్షగాడి దగ్గరికి వచ్చి భిక్షం వేస్తున్నట్లు నటిస్తూ ఆ భిక్షాపాత్రలో ఉన్న డబ్బులన్నీ తన జోబులో వేసుకొని వెళ్ళిపోతాడు. ఇది చూసినటువంటి అజయ్ ఆశ్చర్యపోతాడు. ఏంటి, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని దానిని తలుచుకుంటూ నడుస్తూ ఉంటాడు. అలా నడుస్తూ ఉన్న అజయ్కి ఇంకో వింత దృశ్యం కనిపిస్తుంది. మరణించినటువంటి తండ్రిని ఇద్దరు కుమారులు బయటికి తీసుకువచ్చి ఆ మృతదేహాన్ని ఉంచి వారిరువురు ఇలా గొడవలాడుకుంటూ ఉంటారు. నేను పెద్దవాడిని, నీవు చిన్నవాడివి, కాబట్టి పెద్దవాడినైన నాకు మామిడి తోట, చిన్నవాడివైన నీకు చెరుకు తోట అని పంచుకుంటూ ఉంటారు. ఆహా, అలా కాదు, ఇంటికి చిన్నవాడిని నేనే, నాన్నకు ఇష్టమైన వాడిని నేనే, కాబట్టి మామిడి తోట నాకు, చెరుకు తోట నీకు అని దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇది చూస్తున్నటువంటి అజయ్ మరింత ఆశ్చర్యపోతాడు. వీరికి నాన్న కంటే నాన్న సంపాదించిన ఆస్తి మీదే ప్రేమ ఎక్కువ అని బాధపడుతూ ఇంకొంత దూరం నడుస్తూ ఉంటాడు. ఇలా నడుస్తూ ఉండగా ఒక ఇల్లు కాలిపోతుంది. అందరూ ఆ ఇంటిని ఆర్పుతుంటే ఒక ఆయన మాత్రం ఆర్పకుండా చుట్ట కాల్చుకుంటూ ఆర్పండి, ఆర్పండి, తొందరగా ఆర్పండి అని అరుస్తుంటాడు. అందరూ అంత కష్టపడి కాలుతున్న ఆ ఇంటిని ఆర్పుతుంటే నీవు మాత్రం ఇక్కడున్నావు, పొరుగువారికి సహాయం చేయాలని మీకు తెలియదా అని అజయ్ అడుగుతాడు. అందుకు ఆ పెద్ద ఆయన, బాబు, ఆ పొరుగువాడిని నేనే, ఆ కాలుతున్న ఇల్లు నాదే. ఊరి దేవుడా, ఆ ఇల్లు మీదేనా? మరి ఆ ఇల్లు కాలుతుంటే మీరు అలా ఆనందంగా చూస్తూ అరుస్తున్నారేమి? నిజంగా ఆ ఇల్లు మీదేనా? అవును బాబు, నిజమే. మరి మీరు ఆ ఇంటిని ఆర్పట్లేదేం? వాళ్ళంతా అంత కష్టపడి ఆర్పుతుంటే. చూడు బాబు, వాళ్ళంతా చక్కగా ఆర్పుతున్నారుగా, అది చాలదా? ఇంకేం కావాలి? మీకు చాలా బద్ధకం ఎక్కువ, అంత బద్ధకము పనికిరాదు. ఏంటి బాబు, నాకు బద్ధకమా? లేనే లేదు బాబు, నాకు బద్ధకం కానీ అమాయకుణ్ణి అంతకన్నా కాదు. వాళ్ళంతా అంత ఎగబడి ఆర్పుతున్నది నా మీద, నా ఇంటి మీద అభిమానంతో, ఇష్టంతో అనుకుంటున్నావా? కానే కాదు. కాలుతున్న ఆ ఇంటిని మంటలు పక్కకు పోతే వాళ్ళ ఇల్లు కాలిపోతాయి. భయంతో కంగారుపడి ఆర్పుతున్నారే తప్ప నా మీద ఇష్టంతోనో ప్రేమతోనో కాదు బాబు. కాబట్టి వాళ్ళనే ఆర్పుకొని వారి కష్టాలను వారే తీర్చుకొని
అని ఆయన ధీమాతో ఆర్పండి ఆర్పండి తొందరగా ఆర్పండి అని అరుస్తూ ఉంటాడు. అది చూసినటువంటి అజయ్, బాబోయ్ బుద్ధొచ్చింది, చిచ్చి ఈ మనుషులు ఎంత చెడిపోయారు, పాడు బుద్ధులు పాడు ఆలోచనలు, మంచి లేదు మానవత్వం లేదు, జాలి దయ అస్సలు లేదు. తల్లిదండ్రులదే నిజమైన ప్రేమ, ఏ స్వార్థము లేని ప్రేమ, మన కోసం ఏదైనా చేసే గొప్ప ప్రేమ. అమ్మంటే ప్రేమ, నాన్నంటే నమ్మకం, వాళ్ళిద్దరిదే నిజమైన ప్రేమ. వాళ్ళుంటే మనకు కొండంత బలం అనుకుంటూ తిరిగి ఇంటికి పైన మొదలుపెట్టాడు అజయ్. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.